వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇన్ని రోజులకు అంటే తాను ఓడిపోయిన దాదాపు 4 నెలలకు రోజా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చారు. గుర్తు రావడమే కాదు, ఈరోజు రోజా ఏది చెప్తే అది తాను చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారు. అంతేకాదు, ఒకవైపు చూసినట్లయితే తనకి ఎంతో క్లోజ్ అసోసియేటు, పార్టీలో నిన్నటిదాకా నెంబర్ 2 తరహాలో రాయలసీమలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకే ఈరోజు రోజా కోసం జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అదేంటో మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి రోజా మీద ప్రేమ చూపించడానికి, అది కూడా ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ప్రత్యేకంగా కొంత కారణం ఉంది. అదేంటంటే ఈ రోజున రోజా ఎక్కడ పార్టీని వీడి వెళ్ళిపోతారో అన్నది ఒక చర్చ అయితే, ఎట్ ద సేమ్ టైం ఆమె తమిళనాట విజయ్ పెట్టిన పార్టీలో జాయిన్ అవుతారనేది ఇంకో చర్చ. ఇంకొక వైపు చూసినట్లయితే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్తే ఆల్మోస్ట్ అటు రోజా దూరం అయితే, ఇటు పెద్దిరెడ్డి కూడా దూరం అయితే ఆల్మోస్ట్ తన పార్టీ రాయలసీమలో జీరోనే అని అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్తగా రోజాని పార్టీలో హోల్డ్ చేసే ప్రయత్నం చేశారని చర్చ జరుగుతోంది. అందుకు చర్చ జరగడానికి కారణం ఏంటంటే, ఈరోజు కేజే శాంతి ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం నిజంగా అది ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఒక సెన్సేషన్గా మారింది. అందుకు కారణం రోజానా లేకపోతే పెద్దిరెడ్డా అన్న అంశాలు కూడా ఈరోజు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు రోజాని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అన్న చర్చ కూడా జరుగుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు పెద్దిరెడ్డి పార్టీలో ఉంటారా లేదా అన్న చర్చ ఒకటైతే, ఇంత చేసినా తన కోసం జగన్మోహన్ రెడ్డి రోజా ఎంతవరకు కూడా ఆ పార్టీలోనే హోల్డ్ అవుతారనేది మరొక చర్చ అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులుగా 4 నెలలుగా ఎక్కడా కనిపించిన రోజా అంత హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రత్యక్షం అవడం మాత్రం అంత ఈజీ థింగ్ అయితే కాదు. సో అది కూడా ఆమె అడిగిన వెంటనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేజే శాంతి, కేజే కుమార్ ఫ్యామిలీని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. ఈరోజు రోజాకి ఈ సంఘటన వల్ల, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రోజా ఎంత హ్యాపీగా ఉన్నారనేది మనం పక్కన పెడితే, బట్ ఈ చర్య వల్ల మాత్రం పెద్దిరెడ్డి పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డ సిచ్యువేషన్ అయితే ఉంది. సో అసలు ఈ టోటల్ ఎపిసోడ్కి కారణం ఏంటని మనం తెలుసుకోవాలంటే, గతంలో జరిగిన పరిణామాలు కూడా మనం ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేయాలి. గతంలో మనం చూస్తే మనకు తెలిసిందే, పెద్దిరెడ్డి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది చిత్తూరు జిల్లాలోనే. అటు చంద్రబాబు నాయుడుకి సమకాలీకుడు కాకపోయినప్పటికీ ఆ స్థాయిలోనే ఆయన రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. అటు కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినారు. ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా ఆయనతో పాటు రాజకీయ అరంగేట్రం చేశారు. వన్స్ వైఎస్ చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పెద్దిరెడ్డి చాలా తీవ్రంగా కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నా కూడా ఆయన మీద విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్వపక్షంలోనే విపక్షంలాగా వ్యవహరిస్తాడనే పేరు పెద్దిరెడ్డి మీద ఉంది. అలాంటి పెద్దిరెడ్డి ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దెన్ మనం చూసినట్లయితే గతంలో చూస్తే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు 2014 ఎన్నికల్లో ఎంపీలు కూడా అవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక పెద్దిరెడ్డి కూడా అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీలో చక్రం తిప్పుతూ వచ్చారు, చిత్తూరు జిల్లాలోనే కాదు రాయలసీమలో కూడా. ఇక వేరే వాళ్ళ గురించి పర్టికులర్గా చెప్పుకోవాలి అంటే 19 ఎన్నికల్లో చెప్పుకోవాలి. 19 ఎన్నికల్లో వాళ్ళిద్దరూ కూడా అటు రాజంపేట నుంచి మిథున్ రెడ్డి ఎంపీగా కొలిస్తే, అండ్ దెన్ పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మ్యాక్సిమం ఓటమి ఎరుగని నేతగా కూడా వాళ్ళకి పేరుంది. అటు తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా పేరుంది. దెన్ అయితే వన్స్ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయి ఉన్నారు. ఇక వన్స్ తన కొడుకు చూస్తే ఎంపీగా ఉన్నారు, ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు ఆయన ఈ రోజున హౌస్లో, పార్లమెంట్లో. ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. గతంలో చూసినట్టయితే ఎంపీగా ఉన్నారు. అక్కడ మిథున్ రెడ్డికి కూడా కీలక బాధ్యతలు ఇచ్చారు జగన్. చాలా కొన్ని జిల్లాల కోఆర్డినేటర్గా, సమన్వయకర్తగా కూడా ఇచ్చున్నారు. పెద్దిరెడ్డిని చూసినట్లయితే అటు మంత్రిగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం చూస్తే రాయలసీమ నుంచి అదొక హోల్డ్ వైఎస్ఆర్సీపీకి, అటు కడపతో పాటు మిగతా జిల్లాలు, రాయలసీమ జిల్లాలని మొత్తం కూడా తన గుప్పిడి పెట్టుకోవడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారు. ఒక దశలో చూసినట్లయితే పెద్దిరెడ్డే అసలు అనఫిషియల్ సీఎంగా కూడా రాయలసీమ జిల్లాలో వ్యవహరిస్తూ వచ్చారు. అటు అనంతపురం దగ్గర నుంచి కర్నూలు దాకా, కడప నుంచి ఏదైతే చిత్తూరు దాకా, పేరుకి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే అయినప్పటికీ, మంత్రి అయినప్పటికీ. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఇక టీడీపీ అంటేనే పెద్దిరెడ్డి ఒంటికాల మీద లేస్తూ వచ్చేవాడు. ఎందుకంటే తన జిల్లాలోనే చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ కుప్పం ఉండడం, మున్సిపాలిటీ ఏదైతే లోకల్ బాడీ సెలక్షన్స్ తర్వాత కుప్పం మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెడతామే కాదు, ఆ టార్గెట్ పెద్దిరెడ్డికి ఇవ్వడం జరిగింది అదే స్థాయిలో. ఎందుకంటే వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చున్నారు. సో ఈ క్రమంలోనే కుప్పంలో ఎలాగైనా చంద్రబాబు నాయుడిని 2024 ఎన్నికల్లో ఓడించాలని కూడా జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఇచ్చారు భరత్కి కూడా, స్థానిక నేత భరత్కి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. కుప్పానికి నిధులు వరద పారించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూడా తమ వైపు తిప్పుకొని చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేయించారు. అన్ని రకాలుగా చూసినట్లయితే ఇక అది ఎంత పీక్స్కి వెళ్ళిందంటే, ఈవెన్ తన సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాలంటే మొత్తం పెద్దిరెడ్డికి సంబంధించిన అన్సర్లు
అంతా కూడా ఆయన మీద రాళ్ళదాడి చేసిన పరిస్థితి. అంగళ్ళు లాంటి ఒక ఎగ్జాంపుల్ చాలు మనకి. ఆ లోకేష్ పాదయాత్ర చేద్దామన్న కూడా చిత్తూరులో ఆ స్థాయిలో ఆయన పాదయాత్ర మీద ఆ శ్రేణులు విరుచుకుపడిన పరిస్థితి. అలా తిప్పలు పెట్టారు టీడీపీ శ్రేణులనే కాదు, టీడీపీ అధినేతను సైతం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడికి ఎంట్రీ లేని పరిస్థితి ఉంది కుప్పంలో. సో ఇవన్నీ పెద్దిరెడ్డి అరాచకాలు 1 కాదు 2 కాదు ఆ స్థాయిలో ఉంటూ వచ్చాయి. అయితే అలాంటి పెద్దిరెడ్డిని మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఎంత ప్యాంపర్ చేశారంటే పెద్దిరెడ్డిని ఏదైనా జిల్లాకి, ఇప్పుడు అనంతపురం జిల్లాకి ఆయన ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు, ఆయన కోరితే పెద్దిరెడ్డి సెలెక్ట్ చేస్తే వాళ్ళకి వెనక ముందు ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. లైక్ మనం దీపికాని చూసాం, హిందూపురంలో ఓడిపోతుందని తెలిసి కూడా దీపికాకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. బాలకృష్ణ చేతిలో ఓడిపోతుందని తెలిసి కూడా, కేవలం ఆయన చెప్పిన కారణంగానే, పెద్దిరెడ్డి చెప్పిన కారణంగానే. సో దెన్ మొన్నటి ఎన్నికల్లో లక్కీగా వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ గెలవడం జరిగింది. కానీ ఈరోజు అంతే స్థాయిలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. గతంలో వాళ్ళు చేసిన అరాచకాలు, పెద్దిరెడ్డి చేసిన భూదందాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక అంతేకాదు అనేక రకాలుగా ఈరోజు పెద్దిరెడ్డి చేసిన అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా బయటికి తీస్తుంది ప్రభుత్వం. ఆయన మీద కేసులు కూడా పడ్డాయి. ఈ క్రమంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగా ఉండే పరిస్థితి లేదన్న చర్చ కూడా జరిగింది. దీనిలో భాగంగానే వాళ్ళిద్దరూ కూడా బీజేపీతో టచ్లోకి ఉన్నారు. త్రూ మిథున్ రెడ్డి తన కొడుకు ద్వారా ఆయన బీజేపీలోకి పెద్దిరెడ్డి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. దాన్ని ఎక్కడా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు ఖండించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రజెంట్ వాళ్ళిద్దరు ఉంటారా వెళ్తారా అనేది ఒక హోల్డ్ అండ్ హోల్డ్ సిచ్యువేషన్లో ఉందని అనుకోవాలి. ఇక ఎట్ ద సేమ్ టైం రోజాని చూసినట్లయితే మనకు తెలుసాం బ్యాక్గ్రౌండ్ ఏంటి. టీడీపీ నుంచి శివప్రసాద్ లాంటి వాళ్ళ సాహచర్యంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు. అక్కడి నుంచి సెల్వమణి వివాహం తర్వాత కొంత గ్యాప్ తర్వాత ఆమె పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు, అది కూడా మళ్ళీ టీడీపీలోకే. ఆమె టీడీపీలోకి వస్తే ఆమెకు 2 సార్లు, ఒకసారి నగర్ నుంచి ఒకసారి చంద్రగిరి నుంచి టికెట్ ఇస్తే 2 సార్లు ఓడిపోయారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు లాంటి పదవి ఆమెకు ఇవ్వడం జరిగింది. బట్ ఆ స్థాయిలో టీడీపీలో పదవులు అనుభవించిన రోజా వైఎస్కు బొకే ఇచ్చినారు, ఆయన చనిపోయి ఉన్నారు హెలికాప్టర్ ప్రమాదంలో. ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఆయన జైలుకు వెళ్ళున్నారు. అప్పుడే ఆమెకు ఐరన్ లెగ్ అనే ఇమేజ్ కూడా వేశారు గంగాభవాని లాంటి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాల నేతలు. దెన్ ఆ తర్వాత చూసినట్లయితే రోజా కొద్ది రోజులకు వైఎస్ఆర్సీపీలో చేరితే ఆమెకు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. 14 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణాయుడు ఓడించి నగర్ నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. ఇక అదే స్థాయిలో తన నోటికి పని చెప్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం వన్స్ గెలిచిన తర్వాత ఆమె ఎంత దూరమైనా వెళ్లే ప్రయత్నం చేశారు. అది అసెంబ్లీనా బయట, అది చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ, లోకేషా, బ్రాహ్మణినా లేకపోతే భువనేశ్వరినా, ఇలా రోజా ఎప్పుడు కూడా తన ఎదుటుంది ఎంతటి వాళ్ళైనా తన నోటికే పని చెప్తూ వచ్చారు. ఒక్కో రోజు ఆవిడ జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరం వెళ్తుంది అనేది ఆమెకే తెలియని విధంగా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా అటు ప్రతిపక్షాలకు కూడా అధికార పార్టీకి కూడా ఆమె టార్గెట్ అవుతూ వచ్చారు. అప్పట్లో అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ అయ్యారు ఆమె చేసిన చర్యల కారణంగా. అక్కడి నుంచి చూస్తే 2019లో మరోసారి గాలి ముద్దుకృష్ణాయుడు కొడుకైన భానుప్రకాష్ను కూడా ఆమె ఓడించి ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. అయిన తర్వాత ఆమెకి మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది అనుకున్నప్పటికీ ఏపీఐసీ చైర్పర్సన్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా రోజాను మంత్రి పదవిలోకి తీసుకున్నారు. అయితే అక్కడ నగర్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఉంది. స్థానికంగా అనేక విభేదాలు ఉన్నాయి ఆమె సొంత పార్టీలోనే. అలా ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతుంది. అటు పవన్ కళ్యాణ్ విషయంలో, ఆయన వ్యక్తిగత వ్యవహారం విషయంలో ఆమె ఎన్నోసార్లు మాట్లాడి అభాసుపాలయ్యారు. ఇటు లోకేష్ విషయంలో, బ్రాహ్మణి, భువనేశ్వర్ విషయంలో కూడా అంతే మాట్లాడుతూ ఎన్నోసార్లు తన నోటి దురుసుని ప్రదర్శించుకున్నారు. తన శాఖ ఏంటి, తన శాఖ పరిధేంటి, తన శాఖ నుంచి చేయాల్సిన పనులేంటి, టూరిజం శాఖ నుంచి, వీటన్నిటికంటే రోజాకి ఎక్కువగా గుర్తుండేది బూతులే. ఎవరు లొకేషన్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలంటే. అలా యాక్చువల్గా ఎవరికైనా సరే ఒక మహిళ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటేనో, ప్రజల కోసం ఆ స్థాయిలో పనిచేస్తేనో, ఆ స్థాయిలో ప్రజా సమస్యలు మీద మాట్లాడితేనో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. కానీ రోజా లాంటి వాళ్ళకి కేవలం బూతులు మాట్లాడిన కారణంగానే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రావడం జరిగింది దురదృష్టవశాత్తు. సో అలాంటి రోజా టూరిజం శాఖ మినిస్టర్ కంటే మిగతా ఎక్కువ వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇక మనం చూసినట్లయితే ఎట్ ద సేమ్ టైం ఎలాగైతే ఆమె ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం వెనక ముందు చూడకుండా, ఎట్ ద సేమ్ టైం సొంత పార్టీలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకు కూడా టార్గెట్ అవుతూ వచ్చారు. ఆమె మోనోపల్లిని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తీసుకోలేకపోయినారు. అందుకనే పెద్దిరెడ్డి వర్సెస్ రోజా లాంటి పరిణామాలు చాలాసార్లు తెర మీదకి రావడం జరిగింది. ఇక బహిరంగంగా తన బాధను ఎన్నోసార్లు ఆమె ఏడుస్తూ కూడా మీడియాతో వెళ్ళబోసుకున్న సందర్భం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర గోడు వెళ్ళబోసుకున్న సందర్భం ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రోజాని అంత కన్సర్న్ తీసుకోలేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి లేనిది ఈరోజు రాయలసీమలో పార్టీ నడిచే పరిస్థితి లేదన్నది జగన్కి తెలుసు. అందుకే రోజాని ఎన్నోసార్లు తన గోడు వెళ్ళబోసుకున్నా, తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే దీన్ని అలసుగా తీసుకున్న పెద్దిరెడ్డి శాంతికి ఈడీ కార్పొరేషన్ చైర్మన్ పదవి, నగరి మున్సిపాలిటీ కేజే కుమార్కు,
అక్కడి నుంచి చూసినట్లయితే శిల్పా చక్రపాణి లాంటి వాళ్ళకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్. ఇలా రోజా వ్యతిరేకులందరినీ ఏకతాటిపైకి తెచ్చి వాళ్ళందరికీ పదవులు ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది పెద్దిరెడ్డి వైపు నుంచి. రోజా ఆ గడప ఈ గడప తొక్కుతూ అనేక సార్లు తన బాధను చెప్పుకున్న ఎవరు కూడా పార్టీలో పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక ఒక దశలో అసలు రోజా నగర్లో ఎలా కాలు పెడుతుందంటూ కూడా ప్రతిపక్షాల కంటే సొంత పార్టీలో ఉన్న వాళ్ళే సవాల్ చేసిన పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని చాలామంది కోరిన జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ ఇచ్చారు. ఆవిడ ఓడిపోయింది. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి కూడా నగరంలో ఉండే పరిస్థితి నిజంగానే లేదు. అధికార పార్టీ కంటే స్వపక్షంలో ఉన్న నేతలే ఆమె నగరంలో అడుగుపెట్టమంటూ కూడా కేజే శాంతి వాళ్ళు సవాల్ చేస్తూ వచ్చారు. ఇక రోజా పూర్తిగా చెన్నైకే పరిమితమయ్యారు. అనేక కాంట్రవర్సీతో ప్రతిరోజు వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఎస్పెషల్లీ రిషికొండ భవనాల విషయంలో ఆమె చేసిన ట్వీట్ కూడా అంతే కాంట్రవర్సీ అయింది. టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో ఆమె ఎలా పర్మిషన్స్ ఇచ్చారంటే ఈరోజు కేసులు కూడా పడుతున్న పరిస్థితి. ఇక టీటీడీ దర్శనాల పేరుతో వీఐపీ దర్శనాల పేరుతో ఆమె చేసిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక ఏకంగా రిషికొండ భవనాలకి పర్మిషన్లు ఇవ్వడం కారణంగానే రోజా కాంట్రాక్ట్ నుంచి బెంచ్ కారు పొందింది అంటూ కూడా ఈరోజు గాలి భానుప్రకాష్ లాంటి వాళ్ళు ఆధారాలతో సహా బయట పెడుతూ ఉన్నారు. ఒకవైపు కేసులు ముప్పిరిగొంటూ ఉన్నాయి. ఇంకోవైపు చూసినా నగరిలో అడుగుపెట్టే పరిస్థితి లేక ఆమె చెన్నైకే పరిమితమైంది. ఇంకోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆమెను పిలిపించుకొని ఓడిపోయినందుకు కనీసం ఓదారుస్తున్న పరిస్థితి అయితే లేదు. ఇలాంటి సఫికేషన్తో రోజా పూర్తిగా చెన్నైకే పరిమితమైంది. ఇక ఇదే సమయంలో విజయ్ పార్టీ పెడతాం కానీ ఆమె కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ ఈ క్రమంలోనే రోజా విజయ్ పార్టీలోకి వెళ్తుంది అని కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఆమె ఎంత ఖండించినా కూడా ఈ చర్చ అయితే ఫుల్ స్టాప్ పడట్లేదు. అయితే విజయ్ ఎంతవరకు కూడా ఆమెను ఆహ్వానిస్తారనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే ఆల్రెడీ రజనీకాంత్ లాంటి వాళ్ళని విమర్శిస్తూ కూడా ఆమె అక్కడ సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతూ వచ్చింది. సో అలాంటి రోజా విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఒక రోజా లాంటి నేత అవసరం. ఎందుకంటే ఆ స్థాయిలో టీడీపీని టార్గెట్ చేయాలన్నా రోజా లాంటి ఒక నేత అవసరం. కాబట్టి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఒక బొత్స దగ్గర నుంచి ధర్మాన దాకా అందరూ కాడి కింద పడేస్తున్నారు. ఎమ్మెల్సీ అయినా కూడా బొత్స అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని రావట్లా. ఒకవైపు చూస్తే ఆళ్ళ నాని మొదలుకొని ఈ రోజున చూస్తే బాలినేని వరకు పార్టీని వదిలి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఫైర్ బ్రాండ్ నేతలు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి పేర్ని నాని దాకా, కొడాలి నాని నుంచి వంశీ దాకా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ కేసుల నుంచి ఎట్లా బయటపడాలనే ఆలోచనలో ఉన్నారు. దేవినేని అవినాష్ దాకా. అందుకే జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరు నిలబడుకొని మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు లేదు. అందుకే ఈరోజు రోజాని దగ్గరుండి మరీ జగన్ పిలిపించుకున్నారు. చిత్తూరు జిల్లా సమీక్ష కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేజే ఫ్యామిలీ గురించి రోజా జగన్తో చెప్పినట్టు అందుకే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. భరత్ రూపంలో ఒక లెటర్ కూడా వచ్చింది బయటికి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నట్టు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ సస్పెన్షన్ ద్వారా రోజా మీద అమితమైన ప్రేమ చూపించారనేది ఒక చర్చ అయితే అసలు అండర్ కరెంట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారనేది ఒక చర్చ. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అందుకే అలాంటి నేత అనుచరులు ఉంటే ఏంటి, పార్టీలో లేకపోతే ఏంటి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారన్న లీకులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ చర్య ద్వారా అటు రోజా లాంటి వాళ్ళు ఎటు వెళ్లకుండా కాపాడుకోవచ్చు. సో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని ఏదో ఒకటి చెప్పి హోల్డ్ చేయొచ్చు అన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి కావాలనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ ఇచ్చేలా ఆ నిర్ణయం తీసుకునేది ఒక చర్చ. బట్ ఈ పరిణామాలతో పెద్దిరెడ్డి అనుచరులు కానీ పెద్దిరెడ్డి వర్గం కానీ చాలా సీరియస్ అవుతోంది జగన్మోహన్ రెడ్డి మీద. రోజా కోసం తమ అనుచరులను పక్కన ఎలా పెడతారు, పార్టీ నుంచి కనీసం తమని కన్సెంట్లోకి తీసుకోకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటూ కూడా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని పార్టీ నుంచి పొమ్మనకుండానే జగన్ పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది అయితే ఒక చర్చ అనుకోవాలి ఇలాంటి చర్య ద్వారా. సో మొత్తానికైతే ఈ చర్య ద్వారా రోజా తనకు అవసరం ఈ కష్టకాలంలోని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టయితే ఒక మనం అర్థం చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఈరోజు అంత ఈజీగా పెద్దిరెడ్డి వర్గం మాత్రం దాన్ని ఈజీగా డైజెస్ట్ అయితే చేసుకోలేకపోతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా చిత్తూరు జిల్లా వైసీపీలో అటు పెద్దిరెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి, ఇటు రోజా లాంటి వాళ్ళు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి తిరిగి ఓన్ చేసుకునే అవకాశం ఉంది అన్నది ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.